బొగ్గు బావుల టెండర్ల విషయంలో భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. భట్టి విక్రమార్క చెప్పినవన్నీ అవాస్తవాలన్నారు. అంతేకాదు సింగరేణిలో జరుగుతున్న బొగ్గు టెండర్ల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ల గనిగా మార్చేసిందని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి తన బామ్మర్దికి చెందిన షోదా కన్వెన్షన్ కు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు స్కామ్ తోనే పతనమైందని, ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే పునరావృతం కాబోతుందని హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రభుత్వం అవినీతిని పాల్పడుతోందని, తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని త్వరలోనే బయట పెడతానని హరీష్ రావు స్పష్టం చేశారు. నిన్న భట్టి విక్రమార్క హరీష్ రావును విమర్శించగా, తాజాగా హరీష్ రావు భట్టి వ్యాఖ్యలపై స్పందించారు. నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు, మీకు ఏం కావాలా? మీకు వీటి మీద ఎంక్వైరీ కావాలా? 2014 నుంచి నేటి వరకు, నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరంటే నాకు గౌరవం, మీరు లేఖ రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రిగా రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని చేపిస్తాను. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. అబద్ధాలను వండి వార్చారు. దీంట్లో ఎక్కడన్నా ఓబీ వర్క్కు బీఆర్ఎస్ హయాములో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? సో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎప్పుడు వచ్చింది? 2025 మేలో వచ్చింది. నేను అడుగుతున్న భట్టి గారిని, ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా, ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుక్కాయించడం ఎందుకు? ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతావు? నీ బామ్మర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? అందుకే మేమేమన్నామంటే, ఒక నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు, మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కింగ్ పిన్ ఏ హోటల్ సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని, ఇగో నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇగో ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది, మా టెండర్ను కన్సిడర్ చేయండి. అనేక మంది మెయిల్స్ పంపినారు. ఎన్ని వచ్చినాయి ఆ మెయిల్స్ బయట పెట్టండి. నేను పెట్టమంటే పెడతా, మీరు పెడతారా నన్ను పెట్టమంటారా? నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి, నేను అన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు, హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు, ది రింగ్ మాస్టర్, ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా. సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని, ఇగో నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇగో ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్